ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి రక్తమోడింది. కుకీ మిలిటెంట్ల దాడులు, భద్రతా బలగాల కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు పోలీస్ కమాండోలు వీరమరణం పొందగా ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడికింది. భారత్ మయన్మార్ సరిహద్దులోని మోరేలో భద్రతా బలగాల పోస్టుపై కుకీ మిలిటెంట్లు దాడి చేశారు. బాంబులు, రాకెట్ ఆధారిత గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్య కాల్పులు హోరెత్తాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ కమాండోలు చనిపోయారు. దాడిలో కమాండో పోస్ట్ దగ్గరున్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఇటీవల మోరే ప్రాంతంలో ఓ పోలీస్ అధికారి హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దీంతో 3 రోజుల క్రితం కుకీ గ్రూపులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. మోరే నుంచి రాష్ట్ర పోలీసుల్ని పంపించాలని డిమాండ్ చేశాయి. ఆందోళనలు జరిగిన రోజుల వ్యవధిలోనే పోలీస్ కమాండ్ పోస్టుపై దాడి జరిగింది. ఈ అటాక్కు పాల్పడింది కుకీ మిలిటెంట్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.